బీజేపీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం నాశనం అవుతుందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ప్రజా సమస్యలపై పోరాడేవారిని జైల్లో పెడతారన్నారు. 10 ఏళ్లు దేశాన్ని పాలించిన మోదీకి నిరుద్యోగంపై మాట్లాడే ధైర్యం లేదన్నారు. రిజర్వేషన్లు ఉండాలన్నా, పంటలకు ఎంఎస్పీ రావాలన్నా ఇండియా కూటమిని గెలిపించాలన్నారు కాంగ్రెస్ నేతలు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవకపోతే బీజేపీ అరాచకం పరాకాష్ఠకు చేరుతుందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. అన్యాయాన్ని ఎదురించే వారిని జైల్లో పెడతారని అన్నారు. ప్రజలకు నిజాలు చెప్పే గొంతుకలను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. బీహార్లోని ససారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. 10 ఏళ్లు పాలించిన మోదీకి నిరుద్యోగంపై మాట్లాడే ధైర్యం లేదని విమర్శించారు. రిజర్వేషన్లు ఉండాలంటే కూటమికి ఓటేయాలన్నారు ఖర్గే. एक एक करके गठबंधन को नहीं डालेंगे, अगर इधर देखेंगे नहीं, गठबंधन के मेंबर्स को चुनेंगे नहीं, तो आपकी हालत और भी बुरी हो जाएगी. कम से कम हम लोग आज बोल रहे हैं, उन्हें बोलने भी नहीं देंगे कल अगर आए. वो तो डिक्टेटर है और डिक्टेटरशिप तीसरी बार अगर आएगा वो डिक्टेटर बनके तुमको बोलने नहीं देगा. ప్రధాని మోదీ విధానాలతో హిమాచల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. యాపిల్ ధరల పతనానికి మోదీయే కారణమన్నారు. అదానితో కుమ్మక్కై యాపిల్ రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. కేంద్రంలో కూటమి సర్కార్ ఏర్పడగానే అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. ये जो इनकी पार्टनरशिप चल रही है मोदी जी, अदानी जी और मीडिया वालों की, इसी के कारण आपको सेब के लिए सही दाम नहीं मिलता है. सारे के सारे स्टोरेज फैसिलिटीज नरेंद्र मोदी जी ने एक व्यक्ति को दे दिए हैं. हिंदुस्तान के किसानों को एक कानूनी मिनिमम सपोर्ट प्राइस, कम से कम दाम, कानूनी कम से कम दाम हम देने जा रहे हैं. బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోందన్నారు రాహుల్ గాంధీ. దేశ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎంతో మంది మహానుభావుల త్యాగాల వల్ల స్వాతంత్రం, రాజ్యాంగం వచ్చాయన్నారు రాహుల్. संविधान पर आक्रमण करने के अलग अलग तरीके हैं. सबसे पहला डायरेक्ट आक्रमण. उनके नेता कि अगर हमारी सरकार बनी 400 पार हो गई तो हम इसको बदल देंगे, फाड़ के फेंक देंगे. तो एक तो हुआ डायरेक्ट सामने कि हम इसको खत्म करेंगे. कांग्रेस पार्टी कहती है ये देश की आवाज है, वो कहते हैं नहीं, हमें ये नहीं चाहिए, देश की आवाज नहीं होनी चाहिए, सिर्फ नरेंद्र मोदी की आवाज होनी चाहिए. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. మీ ఓటు మీ పిల్లల ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుందని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పోతుందన్నారు. పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. ప్రధాని మోదీ కేవలం అధికారం కోసమే పనిచేస్తున్నారన్నారు ప్రియాంక గాంధీ. मोदी जी की मंत्री पूरी भाजपा सड़क पे आई थी, सिलेंडर के पे बैठकर मीडिया से बातें की थी. आज सिलेंडर कितने का है? 1200 रुपए का सिलेंडर है और मोदी जी की बोलती आरक्षण की बात की. क्या हुआ? पता चला कि मोदी जी इवेंटबाजी में व्यस्त थे, उनको माला पहनाया जा रहा था, कहा जा रहा था कि आरक्षण किया है महिलाओं के लिए, लेकिन पता चला कि 10 सालों के लिए वो आरक्षण लागू नहीं होगा बहने. ఇక బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయన్నారు కాంగ్రెస్ నేతలు. ఇండియా కూటమిని గెలిపిస్తేనే రాజ్యాంగం పదిలంగా ఉంటుందన్నారు.